కేంద్ర రాజకీయాల్లోనూ, అలాగే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఇప్పుడు ఒక వార్త అత్యంత వేగంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. పండగ పూట అందరూ ఉత్సాహంగా ఉన్న సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారతీయ సిమెంట్ విషయంలో తీసుకుంటున్నట్లుగా ప్రచారంలో ఉన్న ఆ నిర్ణయం ఇప్పుడు పెను సంచలనానికి దారితీసింది. పారిశ్రామిక వర్గాలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా అసలు ఈ పరిణామం వెనుక ఉన్న అసలు కారణం ఏమో ఉంటుందో అని చర్చించుకుంటున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పన మరియు సిమెంట్ ఉత్పత్తి రంగంలో పారదర్శకత తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని కఠినమైన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా భారతీయ సిమెంట్ యాజమాన్యానికి కేంద్ర హోంశాఖ నుండి కొన్ని అత్యవసర ఆదేశాలు జారీ అయినట్లు ఆ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా సాగుతున్న కొన్ని దర్యాప్తులకు సంబంధించిన ఫైళ్లను అమిత్ షా స్వయంగా సమీక్షించారని, అందుకే పండుగ రోజున ఇట్లాంటి అనూహ్య నిర్ణయం వెలువడిందని అంటున్నారు. ఈ ఆర్డర్స్ ప్రభావం కేవలం ఒక సంస్థపైనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. భారతీయ సిమెంట్ సంస్థకు జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో ఉన్న సంబంధాల నేపథ్యంలో ఈ పరిణామం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. పండగ సెలవుల్లో ఎవరూ ఊహించని విధంగా ఢిల్లీ నుంచి సంకేతాలు రావడం వెనుక ఏదో పెద్ద వ్యూహమే దాగి ఉందని ఊహించవచ్చు. అక్రమాస్తుల కేసులో భాగంగా గతంలోనే ఈ సంస్థకు సంబంధించిన కొన్ని వాటాలను ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అమిత్ షా జారీ చేసిన కొత్త ఆదేశాలు సంస్థ భవిష్యత్తును, అలాగే దాని కార్యకలాపాలను పూర్తిగా మార్చేసేలా ఉన్నాయని తెలుస్తుంది. మరోవైపు ఈ నిర్ణయం వెనుక రాజకీయ కక్ష సాధింపు ఉందని కొందరు ఆరోపిస్తుంటే, చట్టం తన పని తాను చేసుకుంటుందని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా పండగ పూట అమిత్ షా ఇచ్చిన ఈ షాకింగ్ ఆర్డర్స్ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల మధ్య కొత్త చర్చకు తెరలేపాయి. ఇదే వచ్చే కొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు వెలువడితే కానీ ఈ సంచలనం వెనుక ఉన్న అసలు వాస్తవాలు బయటపడవు. ప్రస్తుతానికైతే ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.